స్నేహితురాలిగా నమ్మించి ఇంట్లో భారీ చోరీ చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. తెలిసిన అమ్మాయి అని రాణిస్తే నగదు బంగారం దొంగిలించింది. నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో గంగా విషన్ ఇంటి సెల్లార్లో గాయత్రి అలియాస్ గౌతమి బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. ఇదే క్రమంలో స్నేహితురాలి ఇంటి తాళం ఒకటి డూప్లికేట్ చేయించుకుని దగ్గర పెట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి తరచూ డబ్బు అపహరిస్తూ ఉండేది. దీంతో ఇంటి యజమాని స్పై కెమెరా అమర్చాడు. అంతటితో గౌతమి చోరీ బయటపడింది. మొత్తం 18 తులాల బంగారం, కిలో పావు వెండి, నగదు అపహరించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. గోల్డ్ దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్. అంతకు ముందు కూడా కొంత అమౌంట్ పోతూ ఉండాలని చెప్పేసి ఆయనకు అనుమానం ఉంది. దాంట్లో సీసీ కెమెరా కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ గోల్డ్ కూడా పోయేసరికి ఏం జరిగిందని చెప్పేసి వెరిఫై చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కిరాయికి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి గాయత్రి అని చెప్పేసి ఆమె ఇంట్లోకి వచ్చి తీసుకుపోయినట్టుగా నోటీస్ చేసిన తర్వాత ఆమెని నిన్న అప్రహెండ్ చేసి ఆమె దగ్గర నుంచి ఒక 80 గ్రామ్స్ గోల్డ్, తర్వాత 1 కిలో 300 గ్రాముల వరకు సిల్వర్, ఒక 50,000 వరకు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆమె ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇది అంటే ఈమె ఇంతకుముందు ఏమైనా నేర చరిత్ర ఉందా సార్? మీకు ఇప్పటివరకు వెరిఫై చేసిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు ఏం లేదు. ఇంకా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. దాంట్లో ఏమైనా తెలిస్తే అది కూడా